హాయ్ అండి. బాగున్నారా? ఈరోజైతే ఒక సింపుల్‌గా వన్ పాట్ రెసిపీ అంటారు కదా! అలాంటి టైప్ ఆఫ్ రెసిపీ అండి. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు దీన్ని. పిల్లల్లో చాలామంది బీట్రూట్ అండ్ క్యారెట్‌ని అవాయిడ్ చేసేస్తారు. అలాంటి పిల్లలకి ది పర్ఫెక్ట్ రెసిపీ అండి. అంత బావుంటుంది. అంత ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. స్కూల్‌కి వెళ్ళే పిల్లలు, వాటితో పాటు వర్కింగ్ ఉమెన్స్ అండి. ఇలా స్కూల్‌కి కానీ, ఆఫీస్‌కి కానీ బాక్స్‌లోకి ఈజీగా ఈ రైస్‌ని తీసుకెళ్ళిపోవచ్చండి. మరి అంత ఈజీ అండ్ సింపుల్‌గా చేసేసుకునే ఈ రెసిపీని కొబ్బరి బీట్రూట్ సోయా రైస్ అని అంటారండి. దీన్ని ఎలా చేసేస్తారో చూపిస్తాను. ఒక 250 గ్రాముల బియ్యానికి ఒక సగం కొబ్బరి చిప్పండి. నేను ఇంకొంచెం తక్కువ బియ్యం తీసుకున్నాను కాబట్టి చిన్న కొబ్బరి చిప్ప మాత్రమే కోరుకున్నాను. ఇది బీట్రూట్ అండి. ఇందులో హాఫ్ మాత్రమే వేస్తాను. చూసారా ఎంత చక్కగా నికనికలాడుతూ ఉందో. ఇది ఎంతైతే అందంగా ఉందో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా ఇలానే గ్లోయింగ్‌గా నికనికలాడుతూ ఉంటుందండి. ఇలాంటి బీట్రూట్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు సోయా అండి. అదే మీల్ మేకర్ అంటాం కదా మనం. వాటిని కొంచెం గోరువెచ్చకుండా కొంచెం వేడిగా ఉన్న నీటిలో ఇలా నానబెట్టుకోవాలి. మీల్ మేకర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి వేడైన తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి. దాన్ని బట్టి ఈ ప్లేస్లో షాజీరాను కూడా వేసుకోవచ్చండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూనుడు చిన్నగా కోసిన అల్లం ముక్కలు కోసి వేయించేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 5 ఇవి ఇంకొంచెం వేగిన తర్వాత సన్నగా చీరిన ఉల్లిపాయ చీలికలు వేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వడిలిన తర్వాత మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉంటుంది కదండి, నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఇందులో వేసేసుకోవాలి. మిల్ మేకర్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. నేను సగం మాత్రమే వేసాను కదా, ఈ ముక్కల్ని కొంచెం వడిలేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. వచ్చేసిందండి రైస్‌కి కమ్మదనాన్ని యాడ్ చేసే కొబ్బరి. ఆ కొబ్బరిని ఇప్పుడు వేసేసుకోవాలి. కొబ్బరికి బదులు కొబ్బరి పాలుంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇవి కొంచెం వేగాలి. బీట్రూట్ మాత్రం ఇలా జస్ట్ కొంచెం వడిలితే చాలు. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. ఇది నేను ఏమాత్రం నానబెట్టలేదండి. జస్ట్ అలా కడిగి నీళ్లు వంపేసి బియ్యం వేసేస్తున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు బాగా మనం వేసుకున్న బీట్రూట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొబ్బరి ఇంకా మిల్ మేకర్ ఇవన్నీ కలిసేలా బాగా తిప్పేసుకోవాలండి. అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బియ్యానికి పట్టేలా ఒక 2 నిమిషాలు బాగా తిప్పేసుకున్నానండి. ఇప్పుడు ఒక వంతు బియ్యంకి 2 వంతుల నీళ్ళని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మిరియాల పొడి వేస్తున్నానండి. చాలా చిన్న స్పూన్ నా దగ్గర. ఆ స్పూన్‌తో సగానికి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. దీని తర్వాత తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలా తిప్పేస్తున్నాను ఒకసారి. అంతే కుక్కర్ మూత పెట్టేసి 3 అంటే 3 విజిల్స్ అండి. మరీ హై కాదు, అలా అని లో ఫ్లేమ్ కాదు. మీడియం అయితే సరిపోతుందండి. అంతే వన్ పాట్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఓపెన్ చేసి చూస్తే ఫోన్‌కి మొత్తం ఆవిరి పట్టేసిందండి. ఒక్క క్షణం ఆగి ఓపెన్ చేయండి. చూసారా ఎంత బావుందో! స్మెల్ మాత్రం సూపర్‌గా వస్తుందండి. పక్కా కొలతలతో చేయండి. ఇలా పొడి పొడిగా జర జర జారుతూ ఉంటుంది రైస్. రెసిపీకి 4, 5 గిన్నెలేం వాడనవసరం లేదండి. ఒక దాంట్లో కోసి, ఇంకొక దాంట్లో తాలింపేసి, ఇంకొక దాంట్లో తిప్పేసి, వంపేసి అలాంటివి ఏమీ లేకుండా సింపుల్‌గా వన్ పాట్ రెసిపీ అండి. మార్నింగ్ మార్నింగ్ పిల్లలు స్కూల్‌కి వెళ్తారు కదా! చక్కగా ఏ హడావిడి లేకుండా వాళ్ళ కోసం ఇష్టంగా, ఈజీగా చేసి పెట్టేయండి. బీట్రూట్ ఇష్టం లేదా అని పిల్లల కోసం పేరెంట్స్‌కి ఒక టిప్ చెప్తున్నాను. రైస్ అంతా అయిపోయిన తర్వాత బీట్రూట్‌ని కరివేపాకు ఎలా వేరేస్తారో అలా మీరు వేరేసి పెట్టేయండి. బీట్రూట్‌లో ఉన్న పోషకాలు అన్నీ కూడా రైస్‌కి పట్టేస్తాయి. కాబట్టి నో ప్రాబ్లమ్ ఈజీగా తినేస్తారు. పొట్టకి హాయిగా, నోటికి రుచిగా, పేరెంట్స్ చేతికి ఈజీగా అయిపోయే ఈ కొబ్బరి బీట్రూట్ సోయా రైస్‌ని ఇలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. పిల్లలు ఎక్కువగా కలర్‌గా ఉన్న ఫుడ్‌కి టెంప్ట్ అయిపోతారు. అలాంటప్పుడు మీరు బీట్రూట్‌ని తీసేస్తారు కదండీ! దాంట్లో ఉన్న కలర్ రైస్‌కి పట్టి కలర్‌ఫుల్‌గా ఉంటుందండి ఈ రైస్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్కూల్‌కి వెళ్ళే వాళ్ళ ఇళ్ళల్లో ఇద్దరు పిల్లలుంటే ఒకళ్ళు తిన్న కర్రీ ఇంకొకళ్ళు తినరు. సో, ఆ పేరెంట్ అనేవాళ్ళు ఇంకొక కర్రీని వాళ్ళ కోసం ప్రిపేర్ చేయాలి. అలాంటప్పుడు మనం ఇటువంటి రైస్‌లని చూజ్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. ఈజీగా అయిపోతుంది. అండ్ హెల్త్ వైస్‌గా ది బెస్ట్ అండి. పిల్లలకే కాదు వర్కింగ్ వుమెన్స్ కూడా క్విక్‌గా అయిపోయే రెసిపీ అండి. చూసారు కదా! ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. అంతేకాదు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరిచ్చే లైక్ అండ్ షేర్ వల్ల ఛానల్ అనేది మరింత ముందుకు వెళ్తుంది. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.